Hello, dear aspirants. వెల్కమ్ టు రామానుజన్ అకాడమీ ప్రశాంత్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఏఓ 15 డేస్ ప్రోగ్రాంలో భాగంగా మరొక టాపిక్ డిస్కస్ చేయబోతున్నామండి. టాపిక్ నేమ్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ. దీన్ని మనం తెలుగులో నిరూపక రేఖాగణితం అంటాం. సో మనకి లాస్ట్ ఇయర్ క్యాన్సిల్ అయిపోయినటువంటి డిఏఓ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ నుంచి మనకి 10 బిట్లు వచ్చాయండి. మీరు గమనించండి, పేపర్ లాస్ట్ ఇయర్ పేపర్ మీ దగ్గర ఉంటే 10 బిట్స్ రావడం జరిగింది. సో కాబట్టి ఈసారి కూడా అదే స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా మీరు మరొక టాపిక్ తీసుకుంటే టాపిక్ నేమ్ వచ్చేసి జామెట్రీ, రేఖాగణితం అంటామండి. సో జామెట్రీ నుంచి కూడా మనకి లాస్ట్ ఇయర్ అయినటువంటి ఎగ్జామినేషన్లో ఒక 15 బిట్లు రావడం జరిగింది. అంటే మీరు ఓన్లీ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ ఈ రెండు అంశాలు జాగ్రత్తగా చూసుకుంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఆల్మోస్ట్ 25 బిట్స్. ఒక 1-2 బిట్స్ అటు ఇటుగా లాస్ట్ ఇయర్ అలాగే అడిగారు, ఎగ్జాక్ట్ 25 అడిగారు. సో ఈసారి కూడా అలాగే ఉండొచ్చు. సో కాబట్టి డెఫినెట్గా 25 బిట్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దీస్ టూ టాపిక్స్, కోఆర్డినేట్ జామెట్రీ అండ్ జామెట్రీ. కాబట్టి మీ ప్రిపరేషన్లో ఈ రెండు చాప్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. యూజువల్గా ఈ టాపిక్స్ నేచర్ ఏంటి అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన లాజిక్ మీకు తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జామెట్రీ తీసుకోండి, జామెట్రీకి సంబంధించి ఏదో డయాగ్రామ్ ఇస్తాడు, ఆ డయాగ్రామ్కి సంబంధించిన కాన్సెప్ట్ మీ మైండ్లో ఉంటే చాలా సులువుగా ఆన్సర్ని సింపుల్గా చేసేయచ్చు. అంటే మీకు ఆ థాట్ స్ట్రైక్ అయితే కనుక, లేదంటే యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ఎ ప్రాబ్లమ్. ఎగ్జామ్ హాల్లో బాగా టైం వేస్ట్ అవుతుంది. సో కాబట్టి జామెట్రీ అంశాలు, కోఆర్డినేట్ జామెట్రీ అంశాలు జాగ్రత్తగా వీటిపైన ఫోకస్ చేయండి. సో ముందుగా దీంట్లో బేసిక్ అంశాలు చూడండి. దాంతోపాటు బేసిక్ అంశాలతో పాటు జనరల్ ఫామ్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైను, స్లోప్ కాన్సెప్టు, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్స్ కాన్సెప్టు, ప్యారలల్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, దాంతోపాటుగా డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా, ఏరియా ట్రయాంగిల్, కొలినియర్ పాయింట్స్, ఇటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో మీరు చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇది మనకు జస్ట్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామే కాబట్టి ఈ అంశాలన్నీ నేను ఫోకస్ చేయట్లేదండి. జస్ట్ మీరు అది రిఫర్ చేయండి. డైరెక్ట్లీ వీ కెన్ ఏబుల్ టు స్టార్ట్ ది బిట్స్. ఓకే, హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 అబ్జర్వ్ చేయండి. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. 2 పాయింట్లు ఇచ్చాడు. మీకు తెలుసు ఆల్రెడీ క్వశ్చన్ ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతున్నప్పటికీ నేను దాన్ని తెలుగులో కూడా చదువుతాను, జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. ఒక 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎంతో కనుగొనండి అన్నాడు. 2 బిందువుల మధ్య దూరం ఎంతో కనుగొనండి అన్నాడు. ఓకే, యూజువల్గా వాడు ఇచ్చిన పాయింట్స్ మీరు గమనిస్తే ఏ పాయింట్ ఏమో 2,3, నెక్స్ట్ బి పాయింట్ ఏమో 5,8. ఈ డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? మనం ఈ ఫార్ములా ఏమి యూజ్ చేయట్లేదండి. చాలా మంచి కాన్సెప్ట్ నేర్చుకుంటాం. జస్ట్ ఈ ఫార్ములా అందరికీ తెలిసిందే. అండర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ 2 పాయింట్స్. ఓకే, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే కాబట్టి నేను దీనిపైన ఫోకస్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ మనం చిన్న లాజిక్ ఉపయోగించి మన ఎగ్జామ్ హాల్లో ఆ ఇచ్చిన క్వశ్చన్ని ఎంత తక్కువ టైంలో చేయగలిగితే మనకి ఫర్దర్‌గా మిగిలిన క్వశ్చన్స్ చేయడానికి అంత స్కోప్ ఉంటుంది. కాబట్టి దీన్ని సింపుల్‌గా ఎలా చేయబోతున్నామంటే, ఇప్పుడు ఒక చిన్న అంశం నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది y యాక్సిస్, x యాక్సిస్. ఇక్కడ ఒక ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఏ అనే పాయింట్ ఉంది, బి అనే పాయింట్ ఉంది. నేను ఏను బిని కలిపాను. ఐఎమ్ గెట్టింగ్ ఏబీ లైన్ సెగ్మెంట్. ఇప్పుడు ఏబీల మధ్య దూరం ఎంతో కనుగొనండి అన్నాడు. లేదా ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబీ అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ అనే పాయింట్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి షిఫ్ట్ చేశాను. ఇక్కడ ఉన్న బి అనే పాయింట్‌ని ఇక్కడ ఉన్న బి అనేటువంటి పాయింట్‌ని నేను ఇక్కడికి షిఫ్ట్ చేశాను. ఇలా పాయింట్ షిఫ్ట్ చేసినప్పుడు యూజువల్‌గా దాని యొక్క ప్లేస్ మారింది. లొకేషన్ మారింది కానీ డిస్టెన్స్ మారుతుందా అండి? డిస్టెన్స్ మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబీ లైన్ సెగ్మెంటు. ఇక్కడ ఉన్న ఏబీ లైన్ సెగ్మెంట్‌ని ఇక్కడ షిఫ్ట్ చేసినా. ఓకేనా? ఇలా షిఫ్ట్ చేసినప్పుడు మనకు సింపుల్‌గా ఆ పాయింట్ యొక్క లొకేషన్ మారుతుంది కానీ దాని యొక్క లెంత్ ఏం మారదు కదా! సో కాబట్టి ఈ అంశం చాలా ఇంపార్టెంట్. మన కోఆర్డినేట్ జామెట్రీలో లొకేషన్, పొజిషన్ మారుతుంది. ఆ జామెట్రికల్ ఫిగర్ యొక్క పొజిషన్ మారుతుంది కానీ దాని యొక్క మెజర్‌మెంట్స్ మారవు అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని చాలా క్వెషన్స్‌ని సులువుగా ఆన్సర్ చేయొచ్చండి. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఆ అంశాన్ని బేస్ చేసుకొని దాన్ని చేసే విధానం ఏంటో ఒకసారి గమనిద్దాం. చూడండి చాలా సింపుల్‌గా చేసేయొచ్చండి. ఎలా చేయబోతున్నామంటే ఇప్పుడు వాడిచ్చిన పాయింట్స్ 2,3 అలా ఇచ్చాడు. డిస్టెన్స్ ఫైండ్ చేయమన్నాడు. నేను ఏం చేయబోతున్నానంటే ఈ పాయింట్‌ని షిఫ్ట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నా ఈ 2 పాయింట్స్‌ని అంటే -2, -3కి షిఫ్ట్ చేస్తున్నా. ఈ 2 పాయింట్స్‌ని -2, -3కి షిఫ్ట్ చేస్తే అంటే 2 - 2 కాస్త ఏమైంది 0 అయింది. 3 - 3 కాస్త ఏమైంది 0 అయింది. 5 - 2 కాస్త 3 అయింది. 8 - 3 కాస్త 5 అయింది. సారీ. కాబట్టి ఇప్పుడు ఈ 2, 3, 5, 8 అనే పాయింట్స్ ఎలా మారిపోయినాయి? 0, 0, 3, 5గా మారిపోయినాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయడం కన్నా ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయడం చాలా ఈజీ. ఓకేనా? సో ఇలా 2 పాయింట్సే ఉన్నప్పుడు మనకి ఒక పాయింట్ 0 ఉన్నప్పుడు డిస్టెన్స్ ఫార్ములా మీకు తెలుసు. అండర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ సింపుల్ అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. చెప్పండి ఆన్సర్ ఇక 3 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో 9
9 + 25 అంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ 30, సారీ, you are going to get 34. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ 34 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా, ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి 0, 0 అంతా రాశాను. అలా కాకుండా సింపుల్ ఇక్కడే అయిపోయచ్చు. ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత 3² 5² 34, దట్స్ ఆల్, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చాలా ఈ మెథడ్ ఉపయోగించడం ద్వారా తక్కువ టైంలో మనకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేయచ్చు. లాస్ట్ టైం డిస్టెన్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్స్ అడిగారు. ఇలా షిఫ్టింగ్ పాయింట్ బేస్ చేసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్. ఒక 3 బిందువులు ఇచ్చానండి. ఆ 3 బిందువుల ద్వారా ఏర్పడేటువంటి త్రిభుజ వైశాల్యం ఎంతో కనుగొనండి అన్నాడు. మంచి క్వశ్చన్. ఒక 3 బిందువులు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాయింట్ వచ్చేసి ఏమో 2, 3, నెక్స్ట్ బి పాయింట్ వచ్చేసి ఏమో 5, 7, దెన్ ఆఫ్టర్ సి పాయింట్ వచ్చేసి ఏమో 8, 4. ఈ 3 బిందువుల ద్వారా ఏర్పడేటువంటి త్రిభుజ వైశాల్యం ఎంతో కనుగొనండి అన్నాడు. మీకు ఐడియా ఉంటే త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి చాలా ఫార్ములాస్ ఉంటాయండి. ఒకటేమో 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y1 మైనస్ y2 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1, అట్లా రకరకాల ఫార్ములాస్ ఉంటాయి. మరొక ఫార్ములా వచ్చేసి 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2 x2 మైనస్ x3 బై y1 మైనస్ y2 y1 మైనస్ y3 y2 మైనస్ y3 అని చెప్పేసి ఇట్లా మనకు డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. నేను జస్ట్ రఫ్గా చెప్తున్నా, ఎందుకంటే ఈ ఫార్ములాస్ను యాజ్ ఇట్ ఈస్ ఉపయోగించట్లేదు. దే ఆర్ నాట్ యూజింగ్ ద ఫార్ములా యాజ్ ఇట్ ఈస్. దట్స్ వై ఐ ఎక్స్ప్లెయిన్ యూ రఫ్ వే. ఓకేనా, సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి కూడా సింపుల్గా మనం ఏం చేయవచ్చు అంటే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ షిఫ్టింగ్ మెథడ్ ఉపయోగించండి. సేమ్ ఇప్పుడు ఈ పాయింట్స్ని కూడా ఏం చేస్తున్నా అంటే -2, -3తో షిఫ్ట్ చేయండి. -2, -3 షిఫ్ట్ చేయండి. ఇలా ఒక ట్రయాంగిల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేసినప్పుడు దాని ఏరియా ఏం మారదు కదా. ఆ ట్రయాంగిల్ యొక్క పొజిషన్ మారుతుంది. కానీ దాని యొక్క ఏరియా మారదు. దాన్ని బేస్ చేసుకొని ఈ 3 పాయింట్స్ని ఒకే పాయింట్ ద్వారా షిఫ్ట్ చేసిన. అప్పుడు 2 - 2 బికమ్స్ 0, 3 - 3 బికమ్స్ 0. నెక్స్ట్ 5 - 2 అంటే 3 అవుతుంది, 4 అవుతుంది. అది మీ స్టోరీ అంతా మీకు తెలుసు. ఇది 6, 1 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఆ 3 పాయింట్స్లో ఒక పాయింట్స్ ఏమైపోయింది, 0 అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు ఆ త్రిభుజ వైశాల్యం ఎంతో కనుగొనండి. అప్పుడు సింపుల్గా 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1y2 మైనస్ వీ కెన్ టేక్ x2 y1. దీన్ని బేస్ చేసుకొని సింపుల్గా ఆన్సర్ చెప్పేయచ్చండి. సో ఇది x1 అవుతుంది, y1 అవుతుంది, x2 అవుతుంది, y2 అవుతుంది. ఆ స్టోరీ అంతా మీకు తెలిసిందే. 1/2 ఇంటూ x1 అంటే y2 అంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ 3 ఇంటూ 1. దెన్ x2 y1 అంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ వాట్ వీ కెన్ సే 6 ఇంటూ 4. ఇది ఒక 24 అవుతుందండి కదా. 24 ఇది 3. 3 - 24 అంటే -21. మాడ్యులస్ ఉంది కాబట్టి -21 బికమ్స్ +21. 21లో హాఫ్ ఎంత, 10.5. Therefore 10.5 స్క్వేర్ యూనిట్స్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 10.5 స్క్వేర్ యూనిట్స్ అనేటువంటిది ఆ విధంగా చేసేయచ్చు. ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి అంత ఫార్ములా రాసి చేస్తున్నాం. అలా కాకుండా ఎగ్జామ్లో మనకు అంత అవసరం ఉండదు కదా. సో కాబట్టి ఇంకా తక్కువ టైంలో ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకేనండి, రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఏంటండి థర్డ్ క్వశ్చన్? క్వశ్చన్ నెంబర్ 3 మీరు గమనిస్తే if the ordinate of a point 2k plus 3 and 5k plus 1 is twice that of its abscissa, find the coordinates of its abscissa. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఈ ఆర్డినేట్ అబ్సీసా ఉంది కదా, ముందుగా ఒక చిన్న అంశం నేర్చుకుందాం. ఒక 5, ఫర్ ఎగ్జాంపుల్ 5, 8 అని ఒక పాయింట్ ఉందండి. 5, 8 అని ఒక బిందువు ఉంది. ఈ బిందువులో 5ని ఏమంటామంటే x నిరూపకం అంటాం, 8ని ఏమో y నిరూపకం అంటాం. దీనేమో x కోఆర్డినేట్ అంటాం, y కోఆర్డినేట్ అంటాం. అలా కాకుండా దీనిని మరొక విధంగా ఏమనొచ్చు అంటే దీన్ని అబ్సీసా అంటాం జామెట్రీలో. దీన్ని మన ఆల్జిబ్రాలో దీన్ని అబ్సీసా అంటాం, దీనిని ఆర్డినేట్ అంటాం. x కోఆర్డినేట్ ఏమో అబ్సీసా అయితే y కోఆర్డినేట్ ఏమో ఆర్డినేట్ అవుతుంది. ఓకేనా, సో కాబట్టి ఆ అంశాన్ని బేస్ చేసుకొని దీనికి ఆన్సర్ చేద్దామండి. అంటే మొదటి నిరూపకం, రెండవ నిరూపకం, ఫస్ట్ నిరూపకం, సెకండ్ నిరూపకం. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాడు ఇచ్చిన పాయింట్ ఏంటండి, 2k + 3 కదా. వాడు ఇచ్చిన పాయింట్ 2k + 3, 5k + 1. దీన్ని ఏమంటామంటే అబ్సీసా, దీన్ని ఏమంటాం ఆర్డినేట్. దాని మొదటి నిరూపకం, దాన్ని రెండో నిరూపకం అంటాం. వాడు ఏమిచ్చాడు, ఇఫ్ ద ఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్. ఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ అంటే 5k + 1 అండి. ఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ మీన్స్ 5k + 1. ఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ఇట్స్ అబ్సీసా. ఇది 2 టైమ్స్ దేనికి 2 టైమ్స్ ఉంటుందట, సో అబ్సీసాకి 2 టైమ్స్ ఉంటుందట. ఓకేనా, ఆర్డినేట్ అనేటువంటి పాయింట్ అబ్సీసాకి 2 టైమ్స్ ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ ద బ్యూటిఫుల్ కండిషన్ ఈ గేవ్ ఇన్ ద క్వశ్చన్. 5k + 1. సో కాబట్టి ఇది ఒక 4k అవుతుంది, 6 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే k = 5. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సింప్లిఫికేషన్ పార్ట్ మీకు తెలుసు, దాంట్లో పెద్ద చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ 3 క్వశ్చన్స్ 3 రకాల డిఫరెంట్ కాన్సెప్ట్స్తో డిస్కస్ చేసాం. ఓకేనా, ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ వీడియో. వీలైతే ఒక వీడియో ఒకసారి లైక్ చేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 వెరీ గుడ్ క్వశ్చన్.
ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ 2 పాయింట్స్. ఇక్కడ కూడా ఆల్రెడీ డిస్టెన్స్ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం, కానీ ఈ క్వెషన్ ఇవ్వడంలో ఒక ఉద్దేశ్యం ఉందండి. ఈ క్వెషన్ మీరు గమనిస్తే చూడండి చాలా డిఫరెంట్‌గా ఉంది. ఏంటది? 7k + 2, 5 - 3k, -3 + 7k, -7 - 3k. ఇంతకుముందు షిఫ్టింగ్ కాన్సెప్ట్ ఉపయోగించాం కదా! సేమ్ అలాగే ఆ షిఫ్టింగ్ కాన్సెప్ట్ మామూలుగా మీకు ఆ షిఫ్టింగ్ కాన్సెప్ట్ లేకపోతే ఏం చేసేవాళ్ళు? దీన్ని x1, y1 అనుకునేవాళ్ళు, x2, y2 అనుకునేవాళ్ళు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? √(x2 - x1) స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనే ఈ అంశాన్ని బేస్ చేసుకొని సింపుల్‌గా ఆ క్వెషన్‌కి మీరు ఆన్సర్ చెప్పేవాళ్ళు కదా! సో, కాబట్టి షిఫ్టింగ్ కాన్సెప్ట్ యొక్క ఇంపార్టెన్స్ అంటే మీకు అర్థమైపోతుంది. యూ విల్ కమ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ షిఫ్టింగ్ కాన్సెప్ట్. ఏంటంటే ఒకసారి మాట్లాడదాం. వచ్చిన పాయింట్ వచ్చేసి 7k + 2 ఓకేనా? 5 - 3k. x కోఆర్డినేట్‌లో k ఉంది, y కోఆర్డినేట్‌లో k ఉంది. అబ్జర్వ్ చేయండి. తర్వాత -3 + 7k. ఇక్కడొచ్చేసి -7 - 3k. ఇందులో కూడా x కోఆర్డినేట్‌లో k ఉంది, y కోఆర్డినేట్‌లో కూడా k ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుట్ k = 0. అంటే పుట్ k = 0 అంటే ప్రతి దాంట్లో k ఉంది కాబట్టి ఆ విధంగా షిఫ్ట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ పుట్ k = 0 సింప్లీ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 2, 5. ఇక్కడేమో 2, 5 వచ్చింది. ఇందులో k = 0 తీసుకుంటే ఏమొస్తుంది? -3, -7. -3, -7. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఓకేనా? వెరీ సింపుల్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయమన్నాడు కదా! మళ్ళా పాయింట్ షిఫ్ట్ చేయండి. పాయింట్‌ని 3, 7కి షిఫ్ట్ చేయండి. మీ ఇష్టం ఎలా షిఫ్ట్ చేసినా పర్లేదండి. షిఫ్టింగ్ పాయింట్ -3, 3, 7కి షిఫ్ట్ చేయండి. 3, 7కి షిఫ్ట్ చేస్తే ఈ 2 + 3 వచ్చేసి 5 అవుతుంది. సో, 5 + 7 వచ్చేసి 12 అవుతుంది. కామా ఓకే. నెక్స్ట్ -3 + 3 0 అవుతుంది. -7 + 7 0 అవుతుంది. దేర్‌ఫోర్ దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ 2 పాయింట్స్. ఓకేనా? సో, ఈ విధంగా సారీ బై ఇలా షిఫ్ట్ చేసాం. ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ చేయాలి కదా! మీకు తెలుసు ఆ స్టోరీ ఏం చేయాలో. సింపుల్ ఇదంతా రాయనవసరంలా. ఇది x, y కదా! x² + y². 5² అంటే 25 అవుతుంది. 124 12² అంటే 124 అవుతుంది. 124 + 25 169. దానికి స్క్వేర్ రూట్ ఎంత? 13. దేర్‌ఫోర్ డిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ 2 పాయింట్స్ హౌ మచ్? 13. చూడండి. ఇలా ఈ ట్రిక్ ప్లే చేయడం ద్వారా ఈ కేస్ అన్నీ k అనే వాల్యూ అంతా ఎగిరిపోయి చాలా సింపుల్‌గా ఆన్సర్ వచ్చింది. అలా కాకుండా మీరు నార్మల్ ఫార్మ్‌లో ఉపయోగిస్తే ఒక k² అని చెప్పేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే దాన్ని సాల్వ్ చేస్తే యూ ఆర్ గోయింగ్ టు గెట్ సచ్ ఎ బిగ్ హెడేక్ కాన్సెప్ట్. ఓకే. రైట్. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వెషన్ నంబర్ 5. ఫిఫ్త్ క్వెషన్ అండి. క్వెషన్ నంబర్ 5 పైన ఫోకస్ చేద్దాం. ఏంటా ఫిఫ్త్ క్వెషన్? డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఈస్ 13 యూనిట్స్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఇప్పుడు ఇది కూడా డిస్టెన్స్ బేస్ చేసుకొని బట్ డిఫరెంట్ కండిషన్‌తో ఇచ్చాడు. డిఫరెంట్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్‌ని వచ్చేసి A అనుకుందాం. అది 4, 8 అన్నాడు. సెకండ్ పాయింట్ వచ్చేసి k, -4 అన్నాడు. మరి ఈ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే మీనింగ్ ఏబీనే కదా! ఏబీ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఈక్వల్ ఏమి ఇచ్చిండు? 13 యూనిట్స్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. అయితే k యొక్క వాల్యూ ఎంతో కనుగొనండి అన్నాడు. ఏ వాల్యూ కనుక్కోమన్నాడు? k వాల్యూ. యూజువల్‌గా మనం చేసే విధానం ఏంటి అంటే దీన్ని x1 అనుకుంటాం, y1 అనుకుంటాం, x2 అనుకుంటాం, y2 అనుకుంటాం కదా! నార్మల్‌గా చేసే విధానం. అప్పుడు డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుంది? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 13 స్క్వేర్. అర్థమవుతుంది కదా! ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు కన్వే. చాలా మంచి కాన్సెప్ట్ అండి. షిఫ్టింగ్ కాన్సెప్ట్ అనేటువంటిది చాలా మంచి కాన్సెప్ట్. షిఫ్టింగ్ కాన్సెప్ట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మీరు ఒక చిన్న విషయం గమనించండి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఒక చిన్న మన పైథాగరన్ ట్రిప్లెట్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. పైథాగరన్ ట్రిప్లెట్స్ గురించి. ఇప్పుడు ఏబీ ఈజ్ ఈక్వల్ టు 13 అయితే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 13 స్క్వేర్ అవుతుంది కదా! ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 13 స్క్వేర్ అవుతుంది. ఈ 13 స్క్వేర్ మనకి ఎక్కడుంది? ఆర్‌హెచ్‌ఎస్‌లో ఉంది. ఆర్‌హెచ్‌ఎస్‌లో 13 స్క్వేర్ ఉందంటే ఎల్‌హెచ్‌ఎస్‌లో మనకి ఎలా ఉండాలి? 13తో ఫార్మ్ అయ్యేటువంటి పైథాగరన్ ట్రిప్లెట్స్ మీరు తీసుకుంటే 5, 12, 13 మీకు తెలుసు కదా! 5, 12, 13. 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? 13 స్క్వేర్. కొంచెం లాజికల్‌గా అడ్వాన్స్ థింకింగ్ అండి. థింక్ బియాండ్ యువర్ లిమిట్స్. మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆబ్వియస్‌గా యువర్ థింకింగ్ లెవెల్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. ఓకేనా? 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 13 స్క్వేర్. ఇలా ఉంది కదా! ఇలా ఉంది. అంటే నాకిక్కడ ఆర్‌హెచ్‌ఎస్‌లో 13 స్క్వేర్ ఉంది కాబట్టి నాకు ఎల్‌హెచ్‌ఎస్‌లో ఏముండాలి? 5 స్క్వేర్ ఉండాలి. ప్లస్ 12 స్క్వేర్ ఉండాలి. అలా ఉందా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వై వాల్యూస్ పైన ఫోకస్ చేయండి. -4, -8 అంటే -4, -8 వెరీ గుడ్ అండి. చూడండి చాలా మంచి కాన్సెప్ట్. -4 ఉంది కదా! -4 ఉంది, -8 ఉంది. -4, -8 అంటే -12 అంటే 12 స్క్వేర్ వచ్చింది. 12 స్క్వేర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ సింపుల్‌గా ఇక్కడ ఈ వాల్యూ ఏం కావాలి? ఈ కేస్ పరంగా ఇది 5 రావాలి కదా! 5 కావాలి. 5 కావాలి అంటే k ఈజ్ ఈక్వల్ టు ఏమేమి తీసుకుంటే 5 వస్తుందో గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను k ఈజ్ ఈక్వల్ 9 తీసుకున్నా. k ఈజ్ ఈక్వల్ 9 తీసుకుంటే k ఈజ్ ఈక్వల్ టు 9 అప్లై చేస్తే గనక 9 - 4 ఏమవుతుంది? 5 అవుతుంది. 9 - 4 5 అవుతుంది. అంటే 5 స్క్వేర్ వచ్చింది కదా!
పై² వచ్చింది. అలా కాకుండా ఇంకా ఏదైనా పాజిబిలిటీ ఉంటే చూడండి ఒకసారి. ఇటువంటి క్వెషన్స్‌కి యూజువల్‌గా మనకి 2 పాజిబిలిటీస్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు k ఫర్ సపోజ్ -1 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ k -1. -1 తీసుకుంటే -1, -4 మళ్ళీ -5 అయింది. -5 హోల్ స్క్వేర్ మళ్ళీ ఎంత? సో, +5 హోల్ స్క్వేర్ అవుతది. అంటే నాకు RHSలో 12² ఆల్రెడీ వచ్చేసింది. సారీ, RHSలో 13² వచ్చేసింది. 12² వచ్చేసింది. నెక్స్ట్ ఏం రావాలి? 5² రావాలి. 5² రావాలి అంటే k ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 5 వచ్చే పాసిబిలిటీ చూడండి. ఓకేనా? సో, కాబట్టి k 9 తీసుకున్నా వస్తుంది. -1 తీసుకున్నా వస్తుంది. ఏంటి? 5² అనే కాన్సెప్ట్. కాబట్టి kకి పాసిబుల్ అయ్యే వాల్యూస్ ఏంటి? -1 కావచ్చు లేదా 9 కావచ్చు. -1 కావచ్చు లేదా 9 కావచ్చు. చాలా చాలా మంచి కాన్సెప్ట్ అండి. చాలా చాలా మంచి కాన్సెప్ట్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు కన్వే. ఓకేనా? బహుశా ఈ లాజిక్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయని భావిస్తున్నాను. చూడండి, దీంట్లో 5 క్వెషన్స్ డిస్కస్ చేసాం కదా! మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 5 క్వెషన్స్ డిస్కస్ చేసాం. ఈ 5 క్వెషన్స్ కూడా 5 డిఫరెంట్ అంశాలను బేస్ చేసుకొని మనం సింపుల్‌గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో, తర్వాత మనం మరొక మరొక కాన్సెప్ట్ ఏంటో చూసి ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దామండి. క్వెషన్ నంబర్ 5 అయిపోయింది కదా! ఓకే. సారీ. రైట్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ కాన్సెప్ట్. ఒక చిన్న పని చేద్దామండి. విల్ డూ వన్ థింగ్. దీన్ని పార్ట్ 1 చేద్దామండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని చెప్పేసి 2 పార్ట్స్ డివైడ్ చేద్దాం. ఈ పార్ట్ 1కి సంబంధించి జస్ట్ ఈ మోడల్స్ మీరు చూడండి. ఓకేనా? పార్ట్ 2లో మరికొన్ని డిఫరెంట్ అంశాలు చూద్దామండి. పార్ట్ 2లో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ అదర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఈ టాపిక్‌కి మీ ప్రిపరేషన్‌లో చాలా మంచి ఇంపార్టెన్స్ ఇవ్వండి. బికాజ్ డెఫినైట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 10 బిట్స్ ఇన్ DO